పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం క్రమంగా రాజమండ్రి మీద కూడా పడింది. ఇప్పటివరకు హైదరాబాదు, అమరావతి, కొన్ని మెట్రో సిటీస్‌లో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రంగా కనిపిస్తున్న నేపథ్యం ఉండేది. అయితే ఇప్పుడు రాజమండ్రిలో కూడా ఈ దుస్థితి దాపురించింది. లైన్‌లు, బారులు తీరి ఎక్కడ పడితే అక్కడ పెట్రోల్ బంకుల దగ్గర కనిపిస్తున్నాయి. ఒకవైపు పెట్రోలు, డీజిల్ విషయంలో ధరలు పెరుగుతాయన్న ప్రచారం గట్టిగా ఊపందుకుంది. 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత కేంద్రం భారీ ఎత్తున ఈ ధరలు పెంచుతుంది అన్న ప్రచారం వల్ల అవసరం ఉన్నా లేకపోయినా చాలామంది ట్యాంక్ ఫుల్ చేయించుకోవడంతో ఎన్ని ట్యాంకర్లు పెట్రోల్ బంకులకి వచ్చినప్పటికీ అవి సరిపోక డిమాండ్కి తగ్గ సప్లై అందించలేని వాతావరణంలో ఈ పరిస్థితి తలెత్తిందని భావిస్తున్నారు. అయితే ఈ కొరత ఎప్పటి వరకు ఉంటుంది, ఈ ఎలా ఉండబోతుందన్నది వేచి చూడాలి. ఇప్పుడైతే చాలా బాధ అనుభవిస్తున్నారు అందరూ.